వారి యొక్క సంపాదనే కాకుండా అప్పులు చేసి మరి ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల చాలా కుటుంబాలు రోడ్డును పడతాయి. కాబట్టి దయచేసి ఈ స్కీమ్ గురించి ఎంక్వైరీ చేసి ఈ స్కీమ్ మీద ఎవరైతే బాధితులు ఉన్నారో వారి యొక్క స్టేట్మెంట్లు తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టమని చెప్పడం జరిగింది. వారి యొక్క సూచనలతో ఈ రోజు ఉన్నటువంటి డిఎస్పీ గారు, అదేవిధంగా రూరల్ సిఐ గారు, అది రూరల్ స్టేషన్ పరిధిలో వస్తుంది కాబట్టి వారు ఎంక్వైరీ చేయడం, ఈ స్కీమ్లో కొంతమంది పోలీసులు కూడా బాధితులుగా ఉన్నటువంటి విషయం. నిన్నటి రోజున మీరు మాట్లాడుతూ ఈ స్కీమ్లో 800 కోట్ల స్కామ్ జరిగింది. ఈ స్కామ్లో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మా నాయకులు కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా డిఎస్పీ, అదేవిధంగా సిఐ రాజేశ్వరరావు గారు మరికొంతమంది ఉన్నారు అని చెప్తున్నారు. మీ హయాంలో స్టార్ట్ అయినటువంటి స్కీమ్ని మేము గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల కాలంలోనే ఇది గుర్తించి ఈ స్కీమ్ మీద ఎంక్వైరీ చేసినటువంటి మా నాయకుడు ఎలా దీంట్లో ముద్దాయి అవుతాడు? ఈ స్కీమ్లో ఆ రోజున డైరెక్టర్లుగా ఉన్నటువంటి మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కూడా ఇందులో డైరెక్టర్లుగా ఉన్నారు. మీరు ఇవన్నీ మర్చిపోయారు. గాలిలో గెలిచినటువంటి గాలి కృష్ణారెడ్డి అని అసభ్యకరంగా కావలి చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు మాట్లాడిన విధంగా నిన్నటి రోజున మీరు మాట్లాడారు. మొన్న దగదంతి పార్టీ సమావేశాలు కూడా మీరు మాట్లాడినటువంటి విషయం మనందరం చూసాం. ఎవరో రోజా గాలిలో కలిసిన గాలి నా కొడుకులని మాట్లాడిన దానికే ఈరోజు మీరు కావాలా సంస్కృతిని తీసుకొస్తున్నారు. మళ్ళీ మేము మాట్లాడాలంటే ఎంతసేపు పడుతుంది? అధికారంలో ఉన్నాం. ఏ రోజున కూడా మిమ్మల్ని అసభ్య పదజాలంతో మేము దూషించాల. ఏదైనా విధానపరమైనటువంటి నిర్ణయాలపైన, గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి తప్పు ఒప్పుల మీద మీరు అడిగితే మేము సమాధానం చెప్తాం. కానీ మీరు చేసినటువంటి స్కాములకి, స్కీములకి మమ్మల్ని బాధ్యులుగా చేస్తూ ప్రజల్లోకి మీ యొక్క తప్పుడు విధానాలని, మీరు చేసినటువంటి స్కీముల్ని అది మేము చేసిన విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మీరు అనుకుంటున్నారు. అది చాలా తప్పు. అది జరగదు. గత 5 సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి ఈ స్కాములపైనే ప్రజలు తీర్పు ఇచ్చినటువంటి విషయం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మా నాయకులు కృష్ణారెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా కావలి నియోజకవర్గ అభివృద్ధి పైన, అదేవిధంగా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల పైన, గవర్నమెంట్ ఇచ్చినటువంటి శాంక్షన్ల పైన మనం ఏ రకంగా నిధులు తీసుకురావాలి, అభివృద్ధి చేయాలని చెప్పని కృష్ణారెడ్డి గారు నిరంతరము 24/7 ప్రజల మధ్య ఉంటూ, అదేవిధంగా అధికారులకు అయితేనేమి, అదేవిధంగా ఎంపీ గారిని అయితేనేమి, అదేవిధంగా మినిస్టర్ దగ్గరికి తిరుగుతూ ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకొని వచ్చి కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పిన తలపుతో ఆయన నిరంతరం పాటుపడుతున్న విషయం మనం అందరం కూడా గమనించాలి. మీరు ఇవన్నీ కూడా మీ హయాంలో జరిగినటువంటి ఈ సుబాని మనీ స్కామ్ పైన ఎంక్వైరీ చేసింది ఎవరు? ఈ స్కామ్లో ఎవరెవరు బాధితులుగా ఉన్నారు? ఇవన్నీ చేసింది ఎవరు? మా కృష్ణారెడ్డి గారు చేశారు ఈ పని అంతా. మీరు గత 3 సంవత్సరాలు ఈ స్కామ్ను పెంచి పోషించారు. ఈ స్కామ్లో ఎంతోమంది బాధితులు ఈ రోజున రోడ్డును పడినటువంటి విషయం, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విషయం, ఇవన్నీ కూడా మీరు చేసిన నిర్వాహకమే. దయచేసి ఇంకెప్పుడు కూడా మీరు స్కాముల గురించి, స్కీముల గురించి మాట్లాడద్దు. అది మీరు పేటెంట్, వైఎస్ఆర్సీపీకి పేటెంట్ ఏంటంటే స్కాములు, స్కీములు. ఈ రోజున మద్యం స్కాములు కూడా మనకు కావలి పాత్ర ఉందని చెప్పని ఈ రోజున రాష్ట్ర మీడియాలో కూడా వస్తున్నటువంటి విషయం. ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో కూడా కావలికి డబ్బులు చేరినాయి అని చెప్పని మనకి నిన్నట మీడియా కథనాల్లో మనం అందరం కూడా విన్నాం.
మీరు స్కీములు చేసుకుంటూ ప్రజల ధన ప్రాణ మానాలతో మీరు ఆడుకుంటూ వారు అనారోగ్య పాలైనటువంటి చీప్ లిక్కర్ని కాస్ట్లీగా అమ్ముతూ మీరు చేసినటువంటి ఘోరాలు నేరాలన్నీ కూడా ప్రజలు మిమ్మల్ని 11 సీట్లు కూర్చోబెట్టారు. ఈ రోజున గాలిలో కాదు గెలిచింది, మీ మీద ఉన్న వ్యతిరేకత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద, శాసనసభ్యుడి మీద, మాజీ శాసనసభ్యుడి మీద ఉన్న వ్యతిరేకత మీదే ఈ రోజున తెలుగుదేశం పార్టీ 32,000 పైచిలకు మెజార్టీతో ఇక్కడ మా శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు గెలవడం జరిగింది. మరొకసారి మీరు అసభ్య పదజాలంతో కనుక మా నాయకుడిని కానీ మమ్మల్ని కానీ మీరు దూషించినట్లయితే ఈసారి చర్యలు కూడా కఠినంగా ఉంటాయి. మీరు మరొకసారి కూడా ఇటువంటి విషయాలలో మీరు జాగ్రత్తలు పాటించండి. నోరు అదుపులో పెట్టుకోండి, నాలికను అదుపులో పెట్టుకోండి. రాష్ట్రంలో ఎక్కడో జరుగుతున్నటువంటి సంఘటనలు ఎవరెవరో మాట్లాడుతున్నటువంటి మాటలను మీరు కాపీ కొట్టి ఇక్కడ పేస్ట్ చేయమాకండి. దయచేసి మీ యొక్క విలువలను కాపాడుకోండి. మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని గౌరవప్రదంగా చూస్తున్నాం, గౌరవప్రదంగా మాట్లాడుతున్నాం, గౌరవప్రదంగా మిమ్మల్ని విమర్శిస్తున్నాం. మీలాగా మేము నోటికి వచ్చినటువంటి భాషలో మేము మిమ్మల్ని ఎప్పుడు విమర్శించినట్టు లేదు. మీరు కూడా ఇది గుర్తుంచుకొని ప్రవర్తించాలని కోరుకుంటూ ఈనాటి సమావేశాన్ని నాకు అవకాశం ఇచ్చినటువంటి పట్టణ తెలుగుదేశం పార్టీకి మా నాయకులు కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాజీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. అసూయ, కుట్ర, కుళ్ళు ఎన్ని ఉంటాయో అన్నీ మనసులో పెట్టుకొని ఎమ్మెల్యే గారి మీద, కృష్ణారెడ్డి గారి మీద నిందలు వేయటం, అదేవిధంగా లేనిపోని ఆరోపణలు చేయటం సిగ్గుచేటని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే 2021లో సుబాని ఇక్కడ ఆ ట్రేడింగ్ స్టార్ట్ చేసింది. అప్పుడు ఫుల్ పర్మిషన్లు కానీ అన్నీ మీ ద్వారానే అతన్ని అమ్మిడిపెట్టి జరిగించిన సందర్భాలు. ఎందుకంటే సుబాని నేను కూడా ఒక ప్రత్యక్ష సాక్ష్యం. ఎందుకంటే నేను ఆ రోజు ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్నా. సుబాని కొంతమందిని తీసుకొని ఆయనకి రికమెండ్ చేయమని చెప్పి ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకొచ్చాడు కొంతమందిని. నేను ఆ రోజు లోపల కూర్చో ఉన్నాం, ఎమ్మెల్యే గారు, నేను, ఆయన రెస్ట్లో ఉన్నాడు. ఆ రోజు కొంతమందిని తీసుకొని ఆడికి రావటం జరిగింది. వచ్చిన తర్వాత వెమ్మటే ఆయన పక్కకు వచ్చి డిఎస్పీ గారికి, సిఐ గారికి అందరికి చెప్పి ఇమీడియట్గా ఇక్కడికి రమ్మని చెప్పి అక్కడే అతనితో మాట్లాడుతూనే పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. ఎందుకంటే చాలా చిన్న కుటుంబాలు, పేద కుటుంబాలు చాలామంది ఆ ట్రేడింగ్ కంపెనీలో పెట్టుబడుల ఆశకి నమ్మి 10 రూపాయల వడ్డీకి దగ్గరగా వస్తాయని చెప్పి నమ్మబలికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేస్తే నీ ఇంటి పక్కనే ఉన్న ఎమ్మెల్యే కోట వేతుడు దూరం ఉన్న ఆనాటి నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతా ఉన్నావు. మా ఎమ్మెల్యే కనీసం ఒక 8 నెలల కాల అతని గురించి టోటల్ డేటా అంతా సేకరణ చేసి పోలీస్కి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఈరోజు 100 కోట్లు అని చెప్పి చెప్తా ఉన్నారు. రియల్గా కావలి నియోజకవర్గంలో జరిగిన పోలీసుల విచారణలో తేలింది 30-32 కోట్లు దగ్గరగా కావలి నియోజకవర్గంలో ఆయన దగ్గరకు వచ్చిన, అంటే ఆ రిపోర్ట్లు వచ్చిన సందర్భాలు. దీంట్లో ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి ప్రెస్ వారు కూడా. ఎందుకంటే దగ్గర అతని దగ్గర ఉన్న ప్రాపర్టీని కానీ అతని అనుచరుల ప్రాపర్టీని కానీ 15 కోట్లకి ఈరోజు సీజ్ చేసి పెట్టడం జరిగింది. ఇంకా దగ్గరగా ముందు తీసుకున్న వాళ్ళు ఎక్కువ వడ్డీలు అధికంగా ఇస్తూ పోయారు కాబట్టి అవన్నీ కూడా ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉంది, విచారణ జరుగుతూ ఉంది. వాళ్ళు ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకున్న ఈ కస్టమర్లలో కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళని కూడా, ఎందుకంటే వాళ్ళను కూడా విచారించి వాళ్ళ దగ్గర నుంచి కూడా రికవరీ చేయాల్సిన అవసరం ఉంది. ఇదంతా చట్ట ప్రకారం జరుగుతూ ఉంది. ఈ లోపలనే గగ్గోలు పెడతా ఉన్నాడు మన మాజీ ఎమ్మెల్యే. ఎందుకంటే ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, లిక్కర్ కేసులు ఇరుక్కున్నాడు. సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే 30,000 మంది ప్రాణాలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆ మద్యం అనే మన అక్రమ మద్యం వల్ల, ఆ మద్యం వల్ల చనిపోవటం జరిగింది. ఇంచుమించుగా 50,000 మంది పక్షవాతంతో
మంచాన పడిన సందర్భాలు గత ప్రభుత్వ హయాంలో జరిగినాయి. ఆ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన మద్యం స్కామ్లో నువ్వు అసలు కావలిని ఒక గంజాయికి కానీ చీకటి కోణానికి కానీ అన్నీ చూపించింది నువ్వు కాదా గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నాం. మీకు ఎందుకంటే మీ దగ్గర ఉండేవాడు అప్రూవర్గా మారి మొత్తం తెలియజేస్తా ఉన్నారు. అంత మాత్రం తెలియదా అని అడుగుతా ఉన్నాం. ఆ రోజు నా ఆత్మ అని చెప్పుకున్నాడు, ఈరోజు నీ అప్రూవర్గా మారి నీ విషయాలన్నీ నీ చరిత్రనంతా బయట పెడతా ఉన్నాడు. ఇలాంటి నువ్వు మన ఎమ్మెల్యే గారి మీద బురద జల్లటం, గాలి మాటలు మాట్లాడుతూ గాలిలో గెలిచాడని మాట్లాడుతున్నావు. ఈరోజు కావలి నియోజకవర్గ చరిత్రలో ఏనాడు ఏ ఎమ్మెల్యేకి రాని మెజార్టీ ఈరోజు కావలి ఎమ్మెల్యేకి రావటం జరిగింది. ఎందుకంటే కావలి పట్టణంలో కూడా గతంలో ఎప్పుడు రాని మెజార్టీ. నువ్వు అది ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు, భయంకరమైన ఫ్రస్ట్రేషన్లో ఉండవు. వర్కులు జరుగుతూ ఉన్నాయి, కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. జనం తండోపతండాలుగా ఎక్కడికి పోయినా కానీ మినిస్టర్లను తీసుకొస్తున్నాడు, కోట్ల రూపాయల శాంక్షన్లు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ తట్టుకోలేక నిద్ర కూడా పట్టక నీ పార్టీని బతికించుకోవటానికి కళ్ళబల్లి మాటలు మాట్లాడి 4 రోజులకోసారి వచ్చి ఈ విధమైన ప్రెస్ మీట్లు పెట్టి మీకు ప్రజలే బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే కృష్ణారెడ్డి గారంటే మా సోదరుడు సిద్ధు చెప్పినట్టుగా ఈరోజు రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో మంచి స్థానంలో ఉన్నాడు. 10 స్థానాల్లో ఒక స్థానం నీకు మన కృష్ణారెడ్డి గారు సాధించుకో ఉన్నారు. అవినీతి లేని పాలన ఇస్తున్నాడు. గతంలో ఏది జరగాలన్నా నీకు కమిషన్లు ఇవంతా అలవాటు పడి నీకు అదే లోకంలో అందరు కమిషన్ తీసుకున్నట్టుగా మాట్లాడుతున్నావు. ఇది సరైన ఇది కాదని చెప్పి మీరు ఆ మాటల్ని మానుకోవాలి. ఎందుకంటే కావలి గతంలో చేసిన శాసనసభ్యులు ఎవరు కూడా ఇలాంటి మాటలు ఇలాంటి శాస్త్రులు ఎప్పుడు జరగలేదని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. నమస్కారం. నిన్నటి రోజున మాజీ శాసనసభ్యులు సుమారుగా 32,000 ఓడిపోయినటువంటి మాజీ శాసనసభ్యులు ఒక రామాంజనేయ యుద్ధాన్ని నాటకాన్ని వేశాడు. నిన్న ఆ నాటక ప్రదర్శన పాపం తదేదో బాగా చిత్రీకరించాలని చూశారు కానీ ఫెయిల్ అయిపోయింది. అది సరే, ముఖ్యంగా మనీ స్కామ్ అని చెప్పారు. మనీ స్కాము మీరే రిబ్బన్ కట్ చేసి ఆ బిల్డింగ్కి రోడ్డు బాగలేదని చెప్పి సిమెంట్ రోడ్డు మనమే శాంక్షన్ చేసి అన్ని వస్తువులు కల్పించారు. వచ్చిన చిక్కల్లా ఆ రోజు అక్కడ వాళ్ళు సుమారు 100 అని గమనించలేకపోయారు. మీరు మీ బాధ అంతా ఏంటంటే కావ్య కృష్ణారెడ్డి తిక్కలోడు, సంపాదించుకోవడం చేత కాదు, మాట్లాడితే నేను కాపు కాస్తానని చెప్పి కాపులా కాయడం తప్పితే ఇంక వేరే పని లేదానికి. నిన్న 90 కోట్ల రూపాయలు కృష్ణారెడ్డి గారు నేను తీసుకునేవారు కదా అని చెప్పి పాపం భలే బాధపడిపోయాడు. ఆ 90 కోట్లు తీసుకొని 10 కోట్ల కూర వాళ్ళకి పంచేవాడు అనేది. అదేవిధంగా కావల్లో అభివృద్ధి ఎక్కడ అని మాట్లాడుతున్నావు. అది మీరు ఏలిట్టు పెట్టుకొని మాట్లాడుకోవాలా. కావలి వచ్చిందని బెంగళూరు నుంచో మద్రాసు నుంచో వచ్చే వాళ్ళకి ముసునూరు కానించి ఆ రోడ్డు మీద డగడగ అనగానే ఒరే కావలి వచ్చిందో బ్యాగ్ తీసుకోరా అని చెప్పి ఉన్న పరిస్థితికి 5 లక్షలు పెట్టి వచ్చే కారుకి మన ఇంటికాడ గుంటరాగానే దమక్కన రాగానే ఒరే మన ఇల్లు వచ్చేసిందిరా అని మీరు నిద్రలేసి ఇంట్లోకి పోయిన సందర్భం. పాపం అప్పుడు మీ బాధలు గమనించి కృష్ణారెడ్డి గారు గెలిచేది నేనే మిత్రమా, పోయి ఇంట్లోకి పోదు అని చెప్పాడు. రాగానే రోడ్డు వేశాడు. పాపం మద్దూరుపాడి కానీ ఈరోజు రోడ్డు చూస్తున్నావా? 6 పైన రోజు చూస్తున్నారా? తర్వాత భాష స్కూల్
రూపాయలు శాంక్షన్ అయిపోయింది. ఆ రోడ్డు చూడండి. అన్నపు గుంట అల్లా చూసి 4 ఫోటోలు తీసుకొని ఆ చెప్పు లోపల గుంతలో లోపల పెట్టి 40 సంవత్సరాల చరిత్ర ఈరోజు బొమ్మని చేస్తున్నారు ఆడ. పోయేదానికి ఆ బ్రిడ్జి మీద పాప వికలాంగులు ఆయన మండ వెంకట ప్రతినిధులు ప్రజా సంఘాలు పోయి గొంతులు పొడసపోతే ఎంతమంది పడతారో నేను చూడాలి, లెక్కేయాలి మనము అని చెప్పి ఎవరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అని బొమ్మని చేస్తున్నాడు. తుమ్మలపేట రోడ్డు మొన్న కూడా ఈ మధ్య మీరు ఈయన పోతుంది 120 మీద రోడ్డు. అదే తుమ్మలపేట రోడ్డు నుంచే సముద్రం కాడికి సిమెంట్ రోడ్డు పోయి ఈయన పోతుంటే మా బ్రిడ్జ్ కూడా మళ్ళీ శాంక్షన్ అయిపోయింది. అది అభివృద్ధి. ఇంకా ఎన్నున్నాయి చెప్తే. ఈరోజు మళ్ళీ ట్యాంక్ బండ చేస్తున్నాడు మందాడు చెరువునే. ట్యాంక్ బండ ఫుట్పాత్ మీద ఉండే వాళ్ళు కూడా లక్షణంగా వ్యాపారాలు చేసుకోవాలని ఇంకా చాలా ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆయన చెప్పడం. కొన్ని చెప్తాడు చేసి చూపించారంటే సింగపూర్ సిటీ మాదిరి ఉంటుంది. కావిలు కూడా జిల్లా చేసే పరిస్థితి ఏర్పడిందంటే ఇంత విస్తీర్ణంతో ఇంత బొమ్మను చేసే విధంగా పారిశ్రామిక దిగ్గజాలను చేస్తూ పిల్లకాయల ఉద్యోగాలు లేక పక్కన ఇస్తూ ఉన్నాడు. అది అభివృద్ధి ఇంకా చాలా ఉన్నాయి. గాలికి ఇస్తారేడు ఎన్ని సార్లు మాట్లాడేవన్నా నువ్వు ఆ గాలి 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 అనే. 2014లో పాపం యానా శెట్టిని మైమరిపించి యానా శెట్టి సపోర్ట్ చేసుకుని మీ అమ్మాయికి చైర్మన్ ఏదో చూపిస్తాను నేను వేణుగోపాల్ రెడ్డి మైమరిపించి అంతమంది నాయకులు మళ్ళా 2019లో జగన్మోహన్ రెడ్డికి గాలిలో గాలి గాలి జగన్మోహన్ రెడ్డి గాలి అది గాలి. ఆ గాలిలో మళ్ళా విష్ణువర్ధన్ రెడ్డి గారు మళ్ళా సుకుమార్ రెడ్డిని మళ్ళా తెచ్చుకొని విజయసాయి రెడ్డి గారు ఇంత గాలి ప్రపంచంలో 14,000. నిన్న కృష్ణారెడ్డి కాదు ఆయన బలం ఆయన నమ్మకం కావలి నియోజకవర్గానికి కాపలా కాసే దేవుడు వస్తున్నాడనే ప్రజల యొక్క నమ్మకం. ఆయన గాలి ఇప్పుడు కాదు 2029లో చూస్తాడు కృష్ణారెడ్డి గాలి ఏందో. మాట్లాడితే గాలి గాలి గాలి. ఒక ప్రజానాయకుడు వెళ్ళి 10 సంవత్సరాలు పరిపాలనలో ఉండి మళ్ళా వెనకాల నాయకుడు మాట్లాడుతూ ఉంటే సిగ్గుండాలి కదా మనక. 10 సంవత్సరాలు మన గాలేంది గాలేంది. కావలి ప్రజలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం కానీ రాజమండ్రిలో కావల్లో పెట్టిన తర్వాత ఇదే శుభాని అక్రమాలు చేస్తున్నాడు. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున మాజీ ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా పురాణం చెప్పారు. అయితే మా ఎమ్మెల్యే గారిని ఉద్దేశించి ఊరకొరక ముందు వెనక ఊరక మాట్లాడుతూ ఉన్నారు ఆయన. మేము ఒకటే చెప్తా ఉన్నాం, 14లో నీకు పేరుకు ముందు నకిలీ మద్యం కేసులో కేసు ఉంది. ఈ స్కాములు స్కీములన్నీ కూడా నీ తర్వాత ఎవరైనా చేయాలంటే 2000 వచ్చిన తర్వాత ఇప్పుడు లిక్కర్ స్కామ్. ఈ లిక్కర్ ఈ జనాలందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. లిక్కర్ స్కామ్ లో ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నాడంట, అయ్యి మాట్లాడుతా
చేయడానికి కావలి నియోజక ప్రజల్ని మభ్యపెట్టడానికి ఈ సుబాని స్కీము, మనీ స్కీము ఇది జరిగేప్పుడు నువ్వు మాట్లాడుతుంది అప్పుడు ఎక్కడో పోయి బెంగళూరులో ఉన్నావు. అప్పుడా కావలి నియోజకవర్గం వదిలిపెట్టేసి బెంగళూరుకి వెళ్ళిపోయావు. అప్పుడు ఇది జరుగుతుంది ఎప్పుడు, జరిగి అయిపోయింది ఎప్పుడు, ఇప్పుడు గుర్తొచ్చింది నీకు. అయితే కావలి ప్రజలు అంత అమాయకులేం కాదు, నువ్వు చేసింది మర్చిపోరు. ఇప్పుడు ఏంటంటే రోడ్లు వేస్తా ఉన్నారు, ఆయన ఇంటి ముందు రోడ్డు వేసాడు, ఆ చెరువు కట్ట పనులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఐడియాలు నాకు రాలేదే. వెళ్ళడమ్మ పడవ ఆయన ముందుకు వెళ్ళిపోతున్నాడు, ఇంకా నాకు రాజకీయం కావలి నియోజకవర్గం లేదేమని భయపడిపోయి మన రూరల్ సీఏ గారు ఆయన కల్లోకి వస్తున్నంట. లేస్తే రూరల్ సీఏ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఆల్రెడీ ఈ నకిలీ మద్యం కేసులో వచ్చింది, త్వరలోనే అది బయటకు వస్తుంది. కాబట్టి ప్రజలను తప్పుదోవ పట్టించేదానికి కల్తీ ప్రతాప్ రెడ్డిగా నీకు బ్రాండ్ త్వరలోనే వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. బ్రహ్మరథం పట్టారు, 33,000 మెజారిటీ. గతి ఇంతే అని నువ్వు డిసైడ్ చేసుకొని ఏదో ఒకటి అలిగేషన్ చేయాలా, జనాల్లోకి నేను రావాలా అంటే మా ఎమ్మెల్యే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేది ఏంది? అసలు నీకు ఇప్పుడు నీ పేరు చెప్తాడో ఏమి ఇచ్చాడని చెప్పేది ఒక టెన్షన్ నీకు. డైరెక్ట్గా కట్టిన వాళ్ళు ఏంటంటే ఆన్లైన్లో కట్టిన వాళ్ళు ఉన్నారు, విడిగా కట్టిన వాళ్ళు ఉన్నారు. కావిల్ని సస్యశ్యామలం చేసిన దేశోద్ధారకుడు నువ్వు కావలికి. అందుకే నేను 30,000తో సాగనింపారు. గవర్నమెంట్ ల్యాండ్ ఉంది నీ క్యాంపస్లో, ఒక మంచి టెంట్ ఫ్లాట్ దోసుకున్నావా, ఏడ బియ్యం అమ్మదా అనే టీం అంతా ఉంది నీ దగ్గర. ఆ టీముని పెట్టు, నువ్వే కూర్చో, తెప్పించు మొత్తం ఫ్లెక్సులు కట్టు. కావలి టౌన్ అంతా ఎవరెవరు ఈ స్కీములో కట్టారో మీరందరూ వచ్చి నా కంప్లైంట్లు ఇండి తెప్పించు. ఛాలెంజ్ నీకు. 100 కోట్లుగా తీసుకున్నారని చెప్పిగా నువ్వు నిరూపిస్తే కావలి ఛాలెంజ్ నీకు, ఛాలెంజ్ చేస్తున్నా నీకు. నువ్వు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేవి, నిరూపించు. నువ్వు 100 కోట్లు తీసుకోవడం చెప్తారు కదా, 100 పైసలు నువ్వు నిరూపిస్తే కలికి అనాథ రెడ్డి కోసం దూరిపోతా నేను. అదే నిరూపి లేకపోతే నీకు 1 మంత్ టైం. నిరూపి లేకపోతే నువ్వు మా ఎమ్మెల్యే, నువ్వు మగోడివి అయితే, నువ్వు రాజకీయాలు ఉండాలనుకుంటే నువ్వే ఈ స్కాముల గురించి నువ్వు మాట్లాడితే దెయ్యాలు వేదాలు ఇచ్చినట్టుంటుంది స్వామి. ఏది నువ్వు మాట్లాడేది? మా వాళ్ళు చెప్పినట్టు మా కంకర్ గురించి ఎక్కడ అవినీతి చేయలేదు ఆయన చెప్తాడు, రేపు ప్రెస్ మీట్ పెడతాడు. దాని అంటే నీలాంటి వాళ్ళు కావాలి రాజకీయాల్లో ఉండకూడదు. సొంత బంధువుల దగ్గర తీసి ఆయన కంపెనీ హ్యాండ్ ఓవర్ చేస్తే ఆ కంపెనీ చూసే కట్టించి నువ్వు వాడు కట్టాలి డబ్బు మొత్తం, సెస్ కట్టాలి గవర్నమెంట్కి. వాడి ద్వారా లావాదేవీలు జరగాల్సి ఉంటే ఆయన టికెట్ గొడవ అలవాళ్ళు ఉంటే ఆయన మర్చిపోతే వాడు మొత్తం కట్టకుండా ₹1 మొత్తం స్కామ్ చేసి మొత్తం తినేస్తే ఆ డబ్బు కట్టలేదు. ఎక్కడ కృష్ణారెడ్డి క్యాండిడేట్ అవుతాడో, నేను ఓడిపోతాను భయంతో నువ్వు ముందుగానే పసిగట్టి ఆయన ఇంట్లోనే చేసిన మహానుభావుడు నువ్వు. వాడిని ట్రాప్ జైల్లో ఉన్నాడు. కట్టకపోతే సెస్ నీ గవర్నమెంట్ సీజ్ చేసి 130. రెడ్డి గారు తెప్పించుకో జీవోలు. నీ గవర్నమెంట్లో నీ ఎమ్మెల్యే నువ్వు ముఖ్యమంత్రి ఉన్న టైంలోనే నువ్వు ఆపిన క్వారీని మీ గవర్నమెంట్లో ఏం చెప్తావు? ఎందుకు అబద్ధాలు చెప్తావు? మీ పార్టీ మీ బతుకు కింద నుంచి పైదాకా అబద్ధాలు చెప్పి బతికే పార్టీ మీ పార్టీ. మాట్లాడతారు మీరు. ఏం చేసావు చెప్పు? కావాలని గర్వంగా చెప్పు చూద్దాం. ఒక్క పని చేసావా నువ్వు? ఈరోజు నీ పరిస్థితి ఏం తెలుసా? లిక్కర్ స్కామ్లో పేకల్లోకి ఇరుక్కోబోయి ఉండవు. మొత్తం గూగుల్ టేక్ ఓవర్ కూడా చేస్తూ ఉన్నారు. నీ కావలి ఇల్లు అనిల్ కుమార్ యాదవ్, మహాదేవ్ యాదవ్ అనే 2 మనుషులు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మనుషులు
ఒంగోలు పార్లమెంటు, నెల్లూరు పార్లమెంటుకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరికీ నాకు డబ్బులు అవసరం లేదు, నేను సొంత డబ్బులు పెట్టుకొని పోటీ చేస్తానని చెప్పాను ఆ రోజు. కానీ అడ్డం తిరిగి ఆ డబ్బులో కూడా డబ్బు వాడుకున్నాను. మిగిలిన డబ్బు నీ ఫార్చునర్లో 6688 కారులో సజ్జల రామకృష్ణ అడిగి చేర్చావు. 4 టోల్ గేట్లు ఉన్నాయి, మొత్తం తీశారు, నెంబర్లన్నీ తీశారు. నీ ఇంటికి వచ్చిన గూగుల్ టేక్ ఓవర్ తీస్తున్నారు అన్నీ. అంటే మీకు అర్థం కాలే, ఇదంతా ఒకటి కొత్త డ్రామా. ఏదో ఒకటి తిట్టాలా. ఆ నాయకుల కార్యకర్త అశోక్ కుమార్ చేయించుకున్న పని నిన్న ఆయన చేశాడు. నిన్న మా వాళ్ళు చాలామంది ఫోన్లు చేశారు మా ఎమ్మెల్యే గారికి, వద్దు అసలు అటువంటి ప్రసక్తి, ఆ జోలికే పోవద్దు, ఆయన ఏం చెప్పాడో దానికి సమాధానం చెప్తామని చెప్పాడు. కందుకూరు, ఉదయగిరి మొత్తం పంపించింది నేనే, మహానుభావుడు డబ్బులే నుంచి వాళ్ళ పిఏ సతీష్ ద్వారా పంపించాడు. పిఏ కలిసి సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా తిన్నారా మీరు? సీఎంఆర్ఎఫ్ చెక్కులు కాదని చెప్పమని అతన్నే. ఎలక్షన్ మూమెంట్లు ఇళ్ళ మీదకి వస్తుంది, కొత్తపల్లి, అల్లూరులో ఊరు ఇంకో దగ్గర పోయి మళ్ళీ కాదని చెప్పమని అతన్ని, నేను తీసుకొస్తా వాళ్ళని, నువ్వు చేసిన వాళ్ళని కాదని చెప్పమని అతన్ని. నువ్వు గ్రావుల గురించి, ఇసుక గురించి, మట్టి గురించి మాట్లాడుతున్నావే, ఎంత దారుణం. గ్రావులు, మట్టి, ఇసుక గురించి. అల్లూరులో సురేష్ రెడ్డి, దగదెత్తులో మహేష్ నాయుడు, భోగోల్లో ఆయన, వీళ్ళ నలుగురు కలిసి డైలీ తోలే గ్రావులు నీ మొత్తం వాట్సాప్ లెక్కనుకో. ఆ లెక్క కూడా ఎవరు చేస్తారో నీకు తెలుసు. ఆ లెక్కలు కూడా ఉన్నాయి మా దగ్గర. మొత్తం నీ వాట్సాప్ చాట్లు నీ దగ్గర ఉన్న వాళ్ళే మాకు ఇచ్చారు, మొన్న నీ కాంచి బయటకు వచ్చారు, అవి కూడా చెప్తాను తొందరలో. ఇవన్నీ చేసి ఈ డబ్బంతా తీసుకుని నువ్వు ఎక్కడికి పోతావు తెలుసా? ఎక్కడికి పోతావు నువ్వు? అది కిండలుగా సభ్యత సంస్కారం లేకుండా నువ్వేదో 10 ఏళ్ళు శాసనసభ్యుడిగా ఉందని చెప్తావు. ఒక గౌరవ శాసనసభ్యుడు నువ్వు మాట్లాడితే 3 గంటలకు నిద్రపోతాడు, 7 గంటల తర్వాత ఏం చేస్తాడు? ఏం మాట్లాడతావు నువ్వు? రా సీసీ ఏ టైంలో ఏం చేస్తున్నావు చూద్దురా. నీలాగా శ్రీలంక పోయి క్యాషినోలు, దుబాయ్ పోయి ప్యాకాట్లో, దుబాయ్ పోయి ప్యాకాట్లో, బ్యాంకాక్ పోయి మసాజ్ గురించి మాడతావు. ప్యాకాట్ ఆడి డబ్బులు పోతే డబ్బులు కూడా ఇవ్వంట. నువ్వు బెంగళూరు క్లబ్బుల్లో చెప్తారు నీ గురించి. నువ్వు మాట్లాడతావా? మాట్లాడితే చూస్తుంటావు అనుకుంటున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తాం. మనం చూస్తే దగదెత్తులు చించుకున్నావు నిన్నదే. మా వాళ్ళు విలేకరులందరూ ప్లే చేసినాయి అవన్నీ. ఇంకోటి చెప్తాం, ఆయన మరీ ఎంత దారుణం అంటే, క్లాస్మేట్ ఈయన తీసుకోపోయింది బెంగళూరు వ్యాపారాన్ని తీసుకెళ్ళాడు. చాలా మనోహర్ రెడ్డి గారు, ఈయన క్లాస్మేట్, దర్శి మనోహర్ రెడ్డి అంటారు ఆయన్ని. ఈ వ్యాపారాన్ని తీసుకుపోయి బెంగళూరు ఆయన తీసుకుపోయి వాళ్ళ బావమరిది భాగస్వామ్యం చేశాడు. వాళ్ళ బావమరిది పేరు ఏం పేరు? అమరేష్ రెడ్డి. వాళ్ళ బావమరిది అమరేష్ రెడ్డి ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తే అమరేష్ రెడ్డి చనిపోతే పాపం దురదృష్టవశాత్తు ఈరోజు వాళ్ళ భార్య భారతీ రెడ్డి ఇప్పుడు 10 సార్లు ఇంటి చుట్టూ తిరిగినమాట. వాస్తవం కాదా? అమ్మాయి నానా దుర్భాషలాడి బయటికి పంపించావా లేదా? తీసుకొస్తాం వాళ్ళని కూడా ప్రెస్ మీట్కి. అంటే
నువ్వు అవినీతి గురించి మా ఎమ్మెల్యేని బ్లేమ్ చేస్తున్నావు. నువ్వు దానికి మేము మాట్లాడుతున్నాం. అవినీతి పరుడు నువ్వు. ఎక్కడెక్కడ ఏం చేసింది నువ్వు? నీ కాలేజీ పక్కన పెన్నా నది ఇసుకని తీసుకొచ్చి డమ్ చేసి తుమ్మలపెంట పొత్సేసి వాడు నీ ఆత్మ ప్రసాద్ ఏఎంసీ ప్రసాద్ గారు పెట్టి అమ్మితే మీ శ్రీమతి కాదని ఏమన్నా శివాలయంలో ప్రమాణం చేద్దాం మన ఇద్దరం. అవునా? ఇంకొకటి గ్రావుల గురించి మాట్లాడావు. మీరందరూ కూడా విలేకరులు రాస్తూ ఉండరు, లేదు చూడు నీ ఈనాడు చూడు నీ ఈనాడు చూడు అని. అదేందో నాకు అర్థం కావట్లా. ఈ రైలు చేశారంటే మరి నీకు రామోజీరావు కొడుకు ఏమైనా చెప్పాడని తెలియదు. మాకు నీ పనులే నువ్వు మనుషులను కొట్టింది కేసుల గురించి ఉంటావా? పదే పదే ఎక్కడ చెప్పమంటావు, ఎక్కడ గుర్తు చేయమంటావు? నీకు ఆఫీస్ ఇచ్చి నువ్వు రౌడీ షీట్లో పనిచేయించి నువ్వు ఆడవాళ్ళని అసలు ఈ టైప్ సంస్కృతి తెచ్చిందే నువ్వు కదా కావాలో. దెబ్బ మేమా ముస్లింలు దెబ్బ? జగనన్న లేఅవుట్ కోసం 50 ఎకరాలు కొనుక్కున్న 12 లక్షలు దాన్ని 50 లక్షలు లెక్కన చేసి ఆ దెబ్బ చదువు చేయడానికి ఎకరాకి 10 లక్షలు ఇస్తే గవర్నమెంట్ ఆ దెబ్బ గ్రావులు మొత్తం నీ రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్ముకుంది నువ్వు. ఆడేం జరిగింది అనేది మా యాదగిరికి కూడా డబ్బులు కమిషన్ తీసుకున్నాడు. మా యాదగిరి దగ్గర కూడా ఎకరాకి ఇంతనే మా యాదగిరిలో అమ్ముకుంటే ఆయన దగ్గర కూడా కమిషన్ తీసుకున్నాడు. ఇప్పటికీ ముస్లింలో సిమెంట్ కొట్టి ఆయన వెంకటరామరెడ్డి ఒక ఆయన ఉన్నాడు. ఆయన చెక్కులు డాక్యుమెంట్లు అన్నీ ఈయన దగ్గరే ఉన్నాయి. ఆ అమ్ముకున్న డబ్బులు కమిషన్ కానీ పూర్తి డబ్బులు కూడా ఆయన కీల. ఈయన మాట్లాడితే దెయ్యాలు వేదాలు వలిచ్చినట్టుగా ఉంటాయి. పద్ధతిగా మాట్లాడటం, పద్ధతిగా చేయటం, కరెక్ట్గా మాట్లాడాలి. ఏదైనా ఉంది. ఈరోజు మా నియోజకవర్గంలో ఎక్కడైనా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తున్నారా? రియల్ ఎస్టేట్ వెంచర్లు గ్రావులు తోలటానికి ఎంత గ్రావులు అమ్మారు? ఎకరాకి ఎంత తీసుకున్నావు? నీ ఆత్మలు, నీ పార్ట్నర్లు, నీ అనుచరులు నీ గెలుపుకు పని. మహేందర్ దగ్గర ఒక 10 కోట్లు ముక్కు పెట్టి లాక్కున్నావు. ఇప్పుడు ఆ కేశవ నాయుడు దగ్గర చేసే ప్రతి దాంట్లో పెట్టుబడి పెట్టుకుని సగం భాగం నీదే. అసలు నీ ఆత్మ అయితే చెప్పలే, పెరుక్కునో తెలియదు. వాళ్ళు రోడ్లో కథలుగా చెప్తున్నారు. వాళ్ళు ఇవన్నీ కరెక్ట్ కాదు, మాట్లాడటం కూడా పద్ధతి కాదు ఇది. ఇంకోటి చెప్పావు, కలుగోలమ్మ బిజ్జి ఆడ అండర్ పాస్ కానీ తెస్తే నేను రాజకీయ సన్యాసం రెడీగా ఉండు.